విధంగా ఉంది. ఇది దస్తరి, అది RNR సోనా, తెలంగాణ సోనా. 2 డిఫరెంట్ వెరైటీస్ వేసాము. ఇంకా కింది పక్క వాటర్ పట్టి దునిపియాలి ఈ 2 మడ్లు. వరి సైడ్ ఈ విధంగా ఉంది. వాటర్ తీసుకుంటున్నారు. ఇక ఈ పాట వచ్చేసరికి మనం మునగ వేద్దామని ఇట్లా కొంచెం రెడీ చేసి పెట్టాము. ఈ రాళ్ళని తీసేసి కల్టివేటర్ పెట్టి మునగ విత్తనాలు అనేది నాటాలి. ఇక్కడ మునగ వస్తుంది. కింద 3 మడ్లు అది ట్రాక్టర్ పోవడానికి పాత్వే లాగా క్రియేట్ చేసాం. బిల్డింగ్ మెటీరియల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడంతా 5 మడ్లో ఉంది. పైన CC కెమెరా సెటప్ పైన ఉంది చూడండి. వర్షానికి చూడండి రోడ్ ఈ విధంగా అయిపోయింది. పైన బాగానే ఉంది కానీ కింద మొత్తం వాటర్ అయిపోయి ఇట్లా అయిపోయింది. గట్టి మరం అయిపోయాలి. ఫామ్ హౌస్లో చెట్లన్నీ వచ్చేసాయి. జస్ట్ ప్లాంటేషన్ ఒక పెండింగ్ ఉంది. కొబ్బరి చెట్లు మలేషియన్ గ్రీన్ 50 ఉంటాయి. ఇవి మొత్తం గాలికి కొన్ని కొబ్బరి చెట్లు కూడా పడిపోయాయి. అది చూడండి బ్యాక్ సైడ్ పడిపోయింది. ఇది వచ్చేసి కరోండా 20 ప్లాంట్స్ తెచ్చాను. మునగ సైడ్ చుట్టూ బార్డర్ ఫెన్సింగ్ లా ఉండడం. ఇంకా మ్యాంగో ప్లాంటేషన్ ఇక్కడ ఉంది. సపోటా, ఇవి సీతాఫలం. చెట్టంతా ఉండిపోయింది. గాలికి చెట్లన్నీ వంగిపోతున్నాయి. ఇక్కడ వచ్చేసి కొన్ని జామకాయ చెట్లు ఉన్నాయి. ఇవి అవకాడోస్ మొత్తం 8 అనుకుంటా ప్లాంట్స్. ఇవి బాలాజీ నిమ్మ 20 ఉంటాయి. ఇంకా ఇది బ్లాక్బెర్రీ అనుకుంటా, బ్లాక్బెర్రీ అనుకుంటా. ఇది ప్లాంట్స్ నేమ్ నాకు కరెక్ట్ ఐడియా లేదు, పట్టలేకపోతున్నాను. ఇవి నిమ్మ. ఇంకా అక్కడ మియాజాకి ఉన్నాయి అట్ లాస్ట్లో. వర్షానికి లోపల ఎలా ఉంది ఇంకా మంచిగా చెప్పాలి. ఇవి వచ్చేసి లెమన్. ఇది వెరైటీ నాకు పేరు తెలియదు. తెలుగులో ఏమంటారు దీన్ని? పొమేలా అంట ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు దీన్ని? ఇవి కాగ్జీ నిమ్మ, బత్తాయి. ఇవంతా పట్లూరి నిమ్మ. చూడండి ఫ్రూటింగ్ ఆల్రెడీ ఉంది. ఇవన్నీ ఫ్రూటింగ్ వచ్చింది. గాలికి కొబ్బరి చెట్లు అన్నీ ఇట్లా పడిపోయాయి. ఇవి TND కోకోనట్. అవి వచ్చేసి మలేషియన్ గ్రీన్. ఇవి వచ్చి TND. ఇవి ఒకటి 10 కోకోనట్స్ ఉంటాయి. ఇవి కూడా కాగ్జీ నిమ్మ. కాగ్జీ నిమ్మ వచ్చేసి 10 ఉంటాయి మనకి. పిట్లూరు వచ్చేసి 30 ఉంటాయి. మన ఫామ్లో ఎక్కువ పిట్లూరు నిమ్మ ఉంటాయి, తర్వాత బాలాజీ నిమ్మ, తర్వాత కాగ్జీ నిమ్మ. ఇక ఇటు వచ్చేసరికి మనకి జామకాయలు, గోవా. ఇది తాయి గోవా, అది తైవాన్ నిమ్మ అంటారు, జామ అంటారు, తైవాన్ జామ. ఇవి అలహాబాద్ చిన్న చెట్లన్నీ అలహాబాద్ సఫేదా షూటింగ్లో వచ్చేసాయి. అలహాబాద్ సఫేదా వీటిని. ఇంకా తాయి జామకు కూడా షూటింగ్ ఉంది. ఇదిగోండి షూటింగ్ ఉంది. ప్లాంట్స్ అయితే బాగానే హెల్తీగా ఉన్నాయి. ఇది నాని ఫ్రూట్, నాని చెట్టు. ఇవి అరటి 3 రకాలు ఉన్నాయి. ఒకటి G9 టైప్ వెరైటీ, ఒకటి ఇంకా చక్కెరకేళి అనుకుంటా, కర్పూరం అనుకుంటా. నాకు ప్లాంట్ నేమ్స్ కరెక్ట్ తెలియదు కానీ 3 వెరైటీస్ ఆఫ్ బనానా అయితే ఉన్నాయి. ఇవి మ్యాంగోస్, డిఫరెంట్ వెరైటీస్. మియాజాకి చెప్పాను కదా, అక్కడ 2 చూపించాను కదా, ఇక్కడ 3 ఉన్నాయి. ఎక్స్ట్రా మొత్తం మనకి 5 మియాజాకి ఉంటాయి. ఇది మల్లిక. ఇది పియర్ చెట్టు. ఇది వాటర్లో వేద్దామని తీసుకున్నాను. ఇంకా అవి స్పేస్ ఉంటాయి, ఒక 3-4 వేసుకోవాలి. ఈ చెట్టు పేరు ఐడియా లేదు. ఇది కూడా ఒక రకం చెట్టు. ఇది మల్బరీ, మల్బరీ మొత్తం 3 ఉంటాయి.
ఇది మల్బరీ, ఇవి కాల జామున్ బడోలి వెరైటీ బాగా కాస్తుంది. కాలు బ్లాక్ జామున్ అని ఉంది, బడోలి వెరైటీ. 2 ఫిగ్, ఇవన్నీ స్పైసెస్ చెట్లు 5 రకాలు. దాల్చిని, బే లీఫ్, పెప్పర్, ఇలాచి చెట్టు, అది లవంగం. ఇవి 2 ఆపిల్ బేర్ చెట్లు, 10 వైట్ అల్పంగా చెట్లు 2 అనుకుంటా. ప్రొమోగ్రానేట్ చెట్టు 2 ఉన్నాయి. ఇవి బత్తాయి. ఈ చెట్టు వచ్చేసి సంథింగ్ ఇది వాటర్ యాపిల్, రెడ్ కలర్ వాటర్ యాపిల్. అది యాపిల్ బేర్, అది సారీ, 2 యాపిల్ బేరు, ఇది వాటర్ యాపిల్. ఇది వచ్చేసి చెర్రీ చెట్టు, అది ఏ వెరైటీ చెప్తాను, బార్బడేస్ చెరియో ఏదో చెరియో. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్, ఇది యాపిల్ గ్రీన్ చెట్టు. ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్. ఇది లక్ష్మణ ఫలం. 3-4 రకాల ఫలాలు తీసుకున్నాం. లక్ష్మణ ఫలం ఇది. ఇది వచ్చేసి హనుమాన్ ఫలం. ఇది మారేడు బాల్ అంట, ఇది ఉసిరి. గాలికి అన్ని చెట్లు అనేవి పెట్టాయి. ప్లాంటేషన్ అనేది త్వరగా చేస్తే బెటర్ అనిపిస్తుంది. చాలా వంగిపోతున్నాయి, గాలి ఎక్కువ ఉంది, వర్షాకాలం కదా. ఇది 2 రోజ్ ప్లాంట్స్ నర్సరీ ఫ్రీకి ఇచ్చాడు. ఇన్ని చెట్లు కొన్నందుకు చెట్లన్నీ వంగిపోతున్నాయి గాలి. పెండ కూడా తెచ్చాము, అవసరం పడుతుందని, దొరకదని. పెండ క్వాలిటీ అంత బాగాలేదు, అన్నీ మిక్స్ అయ్యి వచ్చినాయి. గొర్రెరు, ఆవేరు, బర్రెరు, ఇంకా చెత్త చెదారం కూడా ఉంది. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక చెట్టు గాలికి ఇరిగిపోయింది, చూపిస్తాను. చూడండి నిమ్మ అయితే ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి నిమ్మ, బాగున్నాయి. ఇది సపోర్ట్ను ఈ వెరైటీ తెలియదు కానీ ఇరిగిపోయింది చెట్టు. సపోర్టింగ్గా పెట్టాను కానీ ఉంటుందో ఉండదో తెలియదు. కొబ్బరి చెట్టు పడి ఇరిగిపోయింది, అట్లా కొబ్బరి చెట్లు అని పడిపోయాయి. తగ్గేనా?